ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. చీపుర్లు మేమే కొనాలి, బాత్రూంలు శుభ్రం చేయాలి, మెనూ ప్రకారం భోజనం పెట్టరు. తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నిస్తే వారు వెళ్లిపోయాక వేధిస్తున్నారు. రాత్రి వేళ మద్యం సేవించొచ్చి మమ్మల్ని కొడుతున్నారు. ఆ వార్డెన్ను తొలగించకపోతే హాస్టల్లో చదువుకోలేం. ఇది కొత్తవలస మండలంలోని కోటపాడు రోడ్డులో ఉన్న బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థినుల ఆవేదన. ఇక వార్డెన్ పి నీరజకుమారి వేధింపులపై రెవెన్యూ కార్యాలయంలోని సిఎస్డిటి రామకృష్ణ, పోలీస్ స్టేషన్ సిఐ షణ్ముఖరావుకు నిన్న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వార్డెన్ను తక్షణమే తొలగించాలని, లేకుంటే హాస్టల్కు వెళ్లేది లేదంటూ కొత్తవలస జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్న 60 మంది విద్యార్థినులు డిమాండ్ చేశారు. వార్డెన్ తమపై చెడుగా ప్రవర్తిస్తోందని, ఈ విషయాలను తల్లిదండ్రులు చెబితే వారొచ్చి వార్డెన్ను అడిగి వెళ్లిపోయిన తర్వాత కక్ష కట్టి హింసిస్తోందంటూ గోడు వినిపించారు. హాస్టల్ వార్డెన్ భర్త కూడా హాస్టల్కు వచ్చి తమపై అజమాయిషీ చేస్తున్నారని వాపోయారు. 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్ 9వ తరగతి చదువుతున్నాను. మా హాస్టల్లో మా మేడం డ్రింక్ చేస్తుండగా మేము చూసాము. అలానే మాకు టైం టేబుల్గా ఫుడ్ గట్రా ఏం పెట్టడం లేదు. ఏమేనంటే మళ్ళీ మమ్మల్ని విసుక్కోవడం, కొట్టడం. నిన్నైతే ఒక చెల్లినైతే కొట్టేసింది మేడం. అయితే మా కళ్ళారా చూసాం మేడం కొట్టడం. ఇంకా ఒక అమ్మాయి అయితే 50 రూపాయలేమో పోయే అనేసి మేడం దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తే, అమ్మాయి ఏమో మా పిల్లలంతలా దొంగల్లా కనిపిస్తున్నారా నీకు, ఇంకెవరు దొరకలేదా నీకు పెట్టడానికి, నువ్వే కొనేసుకున్నావేమో, నీకు చదువుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి అంటున్నారు సార్. అలానే ఇంకా ఎవరి పేరెంట్స్ వచ్చి అడిగినా సరే మిమ్మల్ని మేము జైల్లో పెడతాము అనేసి వాళ్ళని బెదిరిస్తున్నారు సార్. ఇక విద్యార్థినుల ఆవేదన, నిరసన విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ జిల్లా అధికారి యశోధరావు హాస్టల్ కు వెళ్లి విచారణ జరిపారు. బాలికల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ నీరజకుమారిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. హాస్టల్ బాధ్యతలను పక్కనే ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గేదెల పద్మావతికి అప్పగించారు. ఇక అంతకుముందు హాస్టల్ వార్డెన్ తీరుపై సిఈ షణ్ముఖరావు, తహసీల్దార్ నీలకంఠరావు, ఎంఈఓ జి శ్రీదేవి సమక్షంలో విచారణ జరిపారు. వార్డెన్తో పాటు విద్యార్థినుల స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేశారు. బాలికలకు ధైర్యం కల్పించేందుకు 2 మహిళా కానిస్టేబుల్స్ ను నియమిస్తున్నట్టుగా సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా విజయనగరం నుంచి కొంతమంది ఎస్ఎస్ఐ యూనియన్ నాయకులు వచ్చి హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు. విద్యార్థినుల వేధింపులపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.